అంటే ఏసీ బస్సులో సామాన్యుడు ప్రయాణించడం ఎప్పుడు గతి లేనోడా? కామన్ అది. ఏసీలు పెట్టించుకుంటున్నారు. పెద్ద విషయం ఉంది. 30, 40 పెడితే ఏసీలు వస్తున్నాయి. సెకండ్ హ్యాండ్‌లో వేస్తే 10,000, 20,000 ఏసీలు వస్తున్నాయి. అది పెట్టుకుంటున్నారు. దాంట్లో కూడా మీకు మంచి అవకాశం ఏంటి? కరెంట్ బిల్లు పెరిగిందంటే వాడికి పెన్షన్ కట్ చేయి. అయిపాయే. వాడికి తెలీదు కదా! మీరు మాత్రం కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందొచ్చు. చంద్రబాబు నాయుడు 30 ఉద్యోగాలు కల్పిస్తే ఏదైతే సంస్థలో 60, 70 కోట్ల రూపాయలు బెనిఫిట్ జియో ఇచ్చేసి సొంత పరిశ్రమకి ఓకే కన్ఫర్మ్ చేస్తే జియో ఏ ఒక్కడు అడగలా. ఏ ఒక్క మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు ఏంటి నువ్వు హెరిటేజ్ సంస్థ చేసుకున్నావు, అసలు నువ్వు ముఖ్యమంత్రి ఉండడానికి అర్హుడు కాదు, నువ్వు రాజీనామా చేయని చెప్పి ఒక్కడు అడగలా. ఎవరు మాట్లాడాలి మరి ఏంది మరి? అదే విచిత్రం. అసలు జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆ సాక్షి పేపర్ ప్రతి వాడి ఇంట్లో పేపర్లు వేసి ప్రతి వాడి దగ్గర పేపర్ వేసి నెలకు 200 కోట్లు కొట్టేసినా ఒక్కడు అడగలా. ఏంట్రా బాబు నీ సాక్షి పేపర్ నీ వ్యాపారం చేసుకోవడం ఏంటి? వాలంటీర్లు పెట్టుకొని వ్యాపారం చేసుకొని అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి